ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించింది. కేబినెట్లో కొత్త మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆపరేషన్ బుడమేరు వరద నష్టంపై కేంద్ర సహాయంపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్లో కొత్త మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆపరేషన్ బుడమేరు వరద నష్టంపై కూడా కేంద్ర సహాయం కోసం కూడా ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించారు. కేబినెట్ సమావేశం 4 గంటల పాటు కొనసాగింది. దీనిపై మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు 4 గంటలకు పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర మంత్రివర్గం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 4 గంటలకు పైగా కొనసాగిన ఈ కేబినెట్ భేటీలు కూడా పలు అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించారు. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల వరద ముంపు సమయంలో ఏర్పడిన విపత్తును అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు కూడా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అందరికీ అభినందనలు తెలిపారు. దాని తర్వాత కూడా వివిధ అంశాలపై కూడా చర్చించారు. ప్రధానంగా చూసుకుంటే రేపు అక్టోబర్ 1 నుంచి ప్రారంభించే ఎక్సైజ్ పాలసీ కూడా కేబినెట్ ఆమోదం జరిగింది. దీని మీద కూడా చర్చించాక వాళ్ళు వివిధ రాష్ట్రాలు థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్